గత 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, అది ప్రెస్ అంటే అందరికీ కాదులేండి, సెలెక్టివ్గా ఆయన ఒక లిస్ట్ ఉంటుంది, అనుమతిస్తారు కొంతమందికి. వాళ్ళ వరకు ఆ ప్రెస్ మీట్లో గంజాయి వనంలో నేను తులసి మొక్కను, మా తాతగారిని చంపిన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, నేను మంచోడిని కాబట్టే కదా వాళ్ళు ప్రాణాలతో బతికున్నారు అని సెలవిచ్చారు. దాన్ని రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి, ఆయన హత్యకు కారణాలని క్లుప్తంగా వివరిస్తారా తులసిరెడ్డి గారు? ఇప్పుడు రాజారెడ్డి వచ్చేసి ఆయన పెద్ద పదవులు అలంకరించలేదు, కానీ పులివెందుల సర్పంచ్ వరకే ఆయన ఉండింది. కానీ వచ్చేసి ఒక టెర్రర్ క్రియేట్ చేశాడు ఆయన రోజుల్లో. వచ్చేసి దాదాపు ఇది 40 సంవత్సరాల కిందట. అప్పట్లో పరిస్థితి ఏమంటే, ఇంత సోషల్ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేని రోజులు లేదు, ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. కాబట్టి అప్పుడు ఇక్కడ జరిగే విషయాలు ప్రపంచానికి పెద్దగా తెలిసేటి కాదు. ఇప్పుడు ఇంతనైతే గన అరాచకాలు చేయడానికి అవకాశం ఉండేది కాదు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత. అప్పుడు ప్రింట్ మీడియా లిమిటెడ్గా ఉండేది, వాళ్ళు కూడా భయపడే పరిస్థితులు ఉండేవి. అంటే రాజారెడ్డి గారి పీరియడ్లో వచ్చేసి కొంత కిరాయి హంతకులను పెట్టి, కిరాయి మనుషులను పెట్టి చంపించిన నేపథ్యాలు చాలా చెప్పుకుంటారు ఇక్కడ. దాంట్లో వచ్చేసి ఒక 5-6 పేర్లు వచ్చేసి నాకు తెలిసిన పేర్లు, అంటే ప్రజలు అనుకుండేటి. కోడూరు దగ్గర, రైల్వే కోడూరు దగ్గర ఈ మంగంపేట వెరైటీ గన్స్, అక్కడ వెంకట నరసాయ అని చెప్పేసి ఒక వీవర్ కమ్యూనిటీ, యాక్చువల్గా ఆయన దానికి ఓనర్ అయితే, రాజారెడ్డి గారి సపోర్ట్తో అక్కడ ముందు ఆయన సేవలు తీసుకుని తర్వాత కొంత భాగం ఇచ్చాడని, తర్వాత ఆ వెంకట నరసయ్యను మొత్తము హత్య చేయించేసి మొత్తం అది హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అనేది ఒక యాంగిల్. వాళ్ళకు ఆర్థికంగా ఎదిగేదానికి ముందు స్టార్టింగ్ వచ్చేసి వెంకట నరసయ్య హత్య అనేది ఒకటి ప్రజలు అనుకోవడం. రెండవది, మళ్ళీ ఇక్కడ పులివెందుల్లోనే ఒక విలేకరు ఉన్నాడు, ఆయన టీడీపీ కార్యకర్త నారాయణ అని చెప్పేసి, ఆయన చనిపోవడం జరిగింది. శివరామరెడ్డిని ఇంకొక టీడీపీ కార్యకర్త, ఆయన హత్య గావించబడ్డాడు. తర్వాత లింగాల మండలంలో పెద్ద కొడాల కృష్ణారెడ్డి అని చెప్పేసి ఒక మంచి లీడర్ వచ్చేసి, అతన్ని పులివెందుల్లో చంపడం, హత్య గావించబడ్డాడు. తర్వాత లింగాల మండలంలోనే కర్ణపాపయ్యపల్లి అని, అక్కడ రఘురామరెడ్డి అని చెప్పేసి ఆయన ఒక లీడరు, ఆయన హత్య గావించబడ్డాడు. ఇట్లా తర్వాత పేర్ల పార్థసారథి రెడ్డి, యాక్చువల్గా వచ్చేసి రాజారెడ్డి నేపథ్యం రాజారెడ్డి హత్యకు ముందు జరిగిన కార్యక్రమం ఏమంటే, నిన్న పేర్ల పార్థసారథి రెడ్డి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. పార్థసారథి రెడ్డి నిన్న టీవీలో, పేపర్లో రావడం జరిగింది. పార్థసారథి రెడ్డి మొదట్లో వచ్చేసి రాజశేఖర రెడ్డికి, రాజారెడ్డికి వాళ్ళకి అనుకూలంగా ఉండేవాడే. తర్వాత కొంత రాజకీయంగా మండలి ఎన్నికలప్పుడు కొంత దూరం అయిపోయిన నేపథ్యంలో ఈయన్ను 96 ఆ ప్రాంతంలో పార్థసారథి రెడ్డిని చంపే ప్రయత్నం జరిగింది. పులివెందుల టౌన్లో వచ్చేసి ఒక దాదాపు కిరాయి మూకలో 20-26 కత్తిపొట్టతో ఆల్మోస్ట్ చావు బతుకుల్లో అతను, ఈ లోపల ఏదో పోలీసు వాళ్ళు వస్తే భయపడి పారిపోయినారు, లేకుంటే చంపేసిండే వాళ్ళు. చావు బతుకుల్లో బతికిన తర్వాత అతన్ని కడప ఆసుపత్రి తీసుకోవడము, అనంటే చెన్నైకి తీసుకోవడము, దాదాపు ఒక 3-4 ఏళ్ళ తర్వాత మళ్ళా కోలుకొని వచ్చాడు. అది యాక్చువల్గా రాజారెడ్డికి, పార్థసారథి వాళ్ళిద్దరి మధ్య జరిగిన వివాదం వచ్చేసి, రాజారెడ్డి, పార్థసారథి రెడ్డి అడ్వకేట్, పులివెందులు ఉండేవాడు, కొంత ఓపెన్ గా గట్టిగా మాట్లాడేవాడు, ధైర్యశాలి మాట్లాడేవాడు. కాబట్టి దాన్ని సహించేవాడు కాదు రాజారెడ్డి. ఆ నేపథ్యంలో జరిగింది అనేది ఒకటి. తర్వాతనే మళ్ళా బతికినాకైనా మళ్ళా చేస్తాడేమో అని అనుమానం వీళ్ళకి రావడము. తర్వాత వీళ్ళ మనుషులు ఇంకా మమ్మల్ని మనం చంపే బదులు మనమే ఏ చేస్తామనే యాంగిల్కి వచ్చినట్టుంది వీళ్ళ మనుషులు. దాన్ని 1998 మే 23వ తారీఖున రాజారెడ్డి గారిని వేముల మండలంలో, వేముల ఎంపీడీఓ ఆఫీసు సమీపంలో బాంబులేసి చేయడం చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇమ్మీడియట్ గా పార్థసారథి తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డి ఉంటే ఆయన కూడా దెబ్బలు తిన్నాయి. ఆయన వచ్చేసి రాజారెడ్డి మనుషులు, దాంట్లో వచ్చేసి ఈసీ గంగిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మామ ఈసీ గంగిరెడ్డి, ఆయన మనుషులు వచ్చేసి ఆ పక్క అతన్ని రాజారెడ్డి హత్య నేపథ్యంలో ఎవరైతే ఈ పేర్ల పార్థసారథి రెడ్డి ఉన్నాడో, పార్థసారథి రెడ్డి తమ్ముడిని హత్య చేయటంలో ఈసీ గంగిరెడ్డి, శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి తండ్రి పాత్ర కూడా ఉందా? అతనే మొదటి ముద్దాయి.
ఈసీ గంగిరెడ్డి మొదటి ముద్దాయి. ఓ మై గాడ్. ఉమామహేశ్వర రెడ్డిని చంపిన దాంట్లో మొదటి ముద్దాయి ఈసీ గంగిరెడ్డి, రెండవ బహుశా వైఎస్ భాస్కర్ రెడ్డి అనుకుంటా. మొదటి ముద్దాయి మాత్రం ఈసీ గంగిరెడ్డి. అంటే రెండు అప్పుడే 5 నిమిషాల తేడాతోనే రెండు జరిగినాయి. రాజారెడ్డి హత్య, ఉమామహేశ్వర రెడ్డి హత్య, రెండు 5 నిమిషాల తేడాతో జరిగినాయి. కాబట్టి ఇద్దరు కేసు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏదో ఈ పాదసారథికి సంబంధించిన విలేజ్లో కూడా కొన్ని ఇళ్ళు తగలబెట్టారు అనేది నిజమేనా? అదే ఆ విలేజ్ తర్వాత వచ్చేసి ఇలా ఇంటిని ధ్వంసం చేశారు. పులివెందులలో కూడా టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరుల నాయకుల ఇంటి మీద కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అటు పార్సారెడ్డి విలేజ్ అదే వేములే పార్సారెడ్డి విలేజ్, ఆ మండల హెడ్ క్వార్టర్స్ ఉండేది అక్కడనే. ఆ విలేజ్ సర్పంచ్ కూడా అప్పుడు ఉన్నారు లేదు కానీ విలేజ్ సర్పంచ్ ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు. కాబట్టి ఆ నేపథ్యంలో ఇద్దరు పరస్పరం కేసులు పెట్టినారు. వాళ్ళు కేసులు పెట్టారు, వీళ్ళు కేసులు పెట్టారు. అది జిల్లా కోర్టులో 2 అక్విటల్ అయినాయి. 2 మర్డర్ కేసులే కాబట్టి మరి అది ఎంతవరకు వాస్తవం కానీ ఇద్దరికి శిక్ష పడుతుందని చెప్పేసి ఇద్దరు రాజీ అయినారు. 2 కేసులు అక్విటల్ అయిపోయినాయి జిల్లా కోర్టులో. మళ్ళీ దాని తర్వాత హైకోర్టుకు అప్పీలు పోయినారు. హైకోర్టు అప్పీల్లో వచ్చేసి రాజారెడ్డి హత్య సంబంధించినటువంటి ఒక 11 మంది మీద యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దాంట్లో ఒకతను వచ్చేసి మధ్యలోనే చనిపోయినాడు. మిగతా 10 మంది మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినా కానీ సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ అది కంటిన్యూ అయ్యింది. కాబట్టి ఆ 10 మంది యావజ్జీవ కారాగార శిక్ష చేసి బయటికి వచ్చారు. కాబట్టి అది ఈ కేసు వచ్చేసి ఉమామహేశ్వరరెడ్డిని చంపిన కేసులో ఈసీ గంగిరెడ్డి ఉండేది. అది జిల్లా కోర్టులో అక్విటల్ అయిపోయింది. మరి హైకోర్టులో కూడా అది విడిగిపోయినట్టుంది. హైకోర్టులో కూడా దానికి కేసు వచ్చేసి పుట్టేసినట్టుంది. ఈ ఏదైతే మీరు సర్పంచ్గా ఎన్నికలు అనే దానికి నేపథ్యం వైఎస్ ఫ్యామిలీ, రాజారెడ్డి రాజకీయ నేపథ్యం, ఆయన శ్రీమతిని వార్డు మెంబర్గా గెలిపించే వ్యవహారంలో నాడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న మాట నిజమేనండి? మొదటి నుండి కూడా అంటే చాలా ఇది అప్పుడు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు రోజులు ఇవి. 1970 ఆ ప్రాంతంలో అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో డాక్టర్ డిఎన్ రెడ్డి అని చెప్పేసి ఆయన డాక్టర్గా ఉన్నాడు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన తమ్ముడు రామకృష్ణారెడ్డిని పులివెందుల సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన ఇంకో తమ్ముడు వచ్చేసి రంగారెడ్డిని పులివెందుల సర్పంచ్గా, అంటే వాళ్ళు అన్నదమ్ములు, ఒకరు సర్పంచ్, ఒకరు సమితి ప్రెసిడెంట్, ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్. కాబట్టి ఒక జిల్లాలో పులివెందుల నియోజకవర్గమే కాకుండా జిల్లాలోనే ఒక పట్టున్నటువంటి నాయకుడు డిఎన్ రెడ్డి. ఆ నేపథ్యంలో జనరల్గా అప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్, టీడీపీ ఆవిర్భావం లేదు. జనరల్గా ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టు మధ్యనే ఉండేది. ఈవెన్ పులివెందుల నియోజకవర్గంలో కూడా కమ్యూనిస్ట్ నాయకులు గజ్జల మల్లారెడ్డి, తర్వాత అప్పుడు పొన్నతోట వెంకటరెడ్డి, వీళ్ళందరూ కమ్యూనిస్ట్ నాయకులు. గజ్జల మల్లారెడ్డి ఫేమస్ కమ్యూనిస్ట్ నాయకుడు కదా. కాబట్టి పులివెందుల నియోజకవర్గమే, సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడు ఆయన. కాబట్టి వీళ్ళ యొక్క డిఎన్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది. డిఎన్ రెడ్డి పలుకు మీద కమ్యూనిస్టుల శక్తి చాలేది కాదు, కానీ వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు కానీ శక్తి చాలేది కాదు. ఆ నేపథ్యంలో రాజారెడ్డి అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. ఆయన కొంత కమ్యూనిస్టు భావాల పట్ల మరి ఆకర్షితున్నాడేమో. వాళ్ళకు పరిచయాలతో కొంత కమ్యూనిస్టు రాజారెడ్డి కలిసి డిఎన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తా వచ్చారు. కాబట్టి కమ్యూనిస్టులకు కొంత ఇది టీడీపీ ఆవిర్భావానికి ముందు రోజు కాంగ్రెస్ కమ్యూనిస్టు ఎక్కువ ఫైట్ చేసే రోజుల్లో రాజారెడ్డికి కమ్యూనిస్టు కొంత అప్పుడు పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల నేపథ్యంలోనే ఈవెన్ కోడూరులో వచ్చేసి ఇక్కడ వెంకట నరసయ్య కూడా ఆయన కూడా కమ్యూనిస్టు పరిచయాలు ఉన్నట్టుంది. ఆ పరిచయాలతోనే ఈయన అక్కడికి పోయినట్టుంది. ఈ భారత్ బంద్ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి నేతృత్వంలో ఒక కళాశాలను మూసేయమన్నందుకు ఆ మూసేయమన్న ఇద్దరు యువకులు తెల్లారి హత్య గావించబడ్డారు. అది రాజారెడ్డి చేయించిందే అనేది నిజమేనంటారా ఆ వార్త? అది అప్పుడుది కాదనుకుంటా, మళ్ళీ తర్వాత అప్పుడు వచ్చేసి భారత్ బంద్ జరిగింది వాస్తవమే. అప్పుడు యాక్చువల్గా వాళ్ళ ఇంటి దగ్గర ఉండే బ్యాంకుని మూయించడము, కళాశాల మూయించడము, అప్పుడు మళ్ళీ ఆయన వచ్చి తెరిపించడము, మళ్ళా మేము పోయి మూయించడము జరిగింది. అప్పుడు జరిగిన 2 మర్డర్స్ జరిగినాయి కానీ
అప్పుడు జరిగింది కాదనుకుంటాను, తర్వాత జరిగిన నేపథ్యం అది. కానీ ఆ మర్డర్స్‌కిను రాజారెడ్డికి లింక్ ఉన్న మాట వాస్తవేనంటారా? మరి అది తర్వాత లేటెస్ట్ గా జరిగింది. అది మరి ఆహ్, ఎగ్జాక్ట్‌లీ వచ్చేసి ఒక ఎస్టీ కాలనీని కుటుంబీకులు, తర్వాత వాళ్ళ అనుయాయులు. ఆ రోజుల్లో ఏమైందంటే రాజారెడ్డి పేరు చెప్పి వాళ్ళ అనుచరులు కూడా చాలా దారుణాలు చేసే స్థాయిలో ఉండేది అప్పుడు. వాళ్ళ పేరు చెప్పినా జరిగిపోయే పరిస్థితులన్నీ ఆ రోజుల్లో. ఒక ఎస్టీ కాలనీని రాజారెడ్డి తగలబెట్టించిన ఘటన నిజమేనంటారా? అది నిజమే. చెరికెలోళ్ళు వచ్చేసి ఎరికెలోళ్ళు. వాస్తవమే అది. కాలనీ తగలబెట్టించడం అంటే చిన్న విషయం కాదుగా డాక్టర్ అప్పట్లో గారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా బొంబార్డ్ అయిపోయిండేది. అప్పుడు ఈ యొక్క సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ లేని కారణంగా ప్రింట్ మీడియా కాబట్టి వాళ్ళ లిమిటేషన్స్‌లో, వాళ్ళ భయోత్పాతంతో కొన్ని పెద్దగా ప్రొజెక్ట్ కాలే. లేకుంటే పెద్ద ఇష్యూ అది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై హత్యాయత్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం వెలుపల ఒక వ్యక్తి గన్తో షూట్ చేసిన ఘటన నేపథ్యం ఏంటి డాక్టర్ గారు? అది కూడా ఈ వెంకటనరసయ్య ముగ్గురాల గనికి సంబంధించిన వెంకటనరసయ్య హత్యకు సంబంధించిన నేపథ్యమే. వెంకటనరసయ్య మేనల్లుడు బొత్స సుబ్రహ్మణ్యం ఏదో ఉండాలి తన పేరు, సాలూరులో. ఆయన వచ్చేసి దానికి ప్రతీకారంగా సెక్రటరియట్‌లో ఫైరింగ్ చేయడం జరిగింది. జస్ట్ రాజశేఖర్ రెడ్డి కొంచెంలో మిస్ అయిపోయాడు. వేరే ఆయన పక్కన అతను చనిపోయినాడు. ఒక మనిషి చనిపోయినాడు ఆ కాల్పుల్లో. కాబట్టి ఆ వెంకట నరసయ్య హత్య నేపథ్యం అది అనమాట. సో ఏదైతే ఆ ముగ్గురాళ్ళ గని, ఆ పార్ట్నర్షిప్, నరసయ్య అనే అతన్ని హత్య చేసినందుకు కాను అతని బంధువు రాజశేఖర్ రెడ్డి మీద పగ తీర్చుకోవడానికి హత్య ప్రయత్నం అనమాట ఇది. అతని మేనల్లుడు అంటారు, సుబ్రహ్మణ్యం ఏదో పేరుంది మేనల్లుడు. వైఎస్ మరణంపై అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు. అయితే అంతకుముందు 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలాన్ని తండ్రి మరణానికి ఉన్న అనుమానాలని నివృత్తి చేసుకోకుండా ఇప్పుడు మాట్లాడటం, అంతకుముందు తాను అధికారంలో లేనప్పుడు రిలయన్స్, అంబానీ అని చెప్పి వాళ్ళ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ ఇంట్లో మనిషిని పరిమళ నత్వానికి రాజ్యసభకి పంపించటం, సంబంధం లేని తెలుగు రాష్ట్రం నుంచి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి తాడేపల్లి ప్యాలెస్లో భోజనం విందు ఏర్పాటు చేయటం, ఇప్పుడు మళ్ళీ నా తండ్రి మరణంపై అనుమానాలు ఉన్నాయి అనే వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సహధర్మచారిని విజయమ్మ గారే ఏం చెప్పింది, నేను ఆ రోజు పోవద్దని చెప్పాను, ఆకాశం మేఘావృతమైంది, వర్షాలు వచ్చేట్టుగా ఉన్నాయి, దయచేసి పోవద్దని చెప్పేసి నేను బతిమాలాను. కానీ ఆయన పోక తప్పదు, రచ్చబండ కార్యక్రమంలో ఒకటి పెళ్లి ఉంది, పోవాలని చెప్పాడు అని విజయమ్మ గారే చెప్పారు. ఆ రోజు వాతావరణం బాగలేదు, రాజశేఖర రెడ్డి గారిని హెలికాప్టర్లో పోవద్దని చెప్పేసి నేనే చెప్పాను, కానీ ఆయన వినకుండా పోయినాడని చెప్పేసి, అంటే ప్రకృతి వచ్చేసి బాగలేదని చెప్పేసి ఆవిడే చెప్పడం జరిగింది. రెండవది వచ్చేసి ఆడ హెలికాప్టర్ కూలిపోయింది అందరికీ తెలుసు. మూడవది ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు వచ్చేసి, రిలయన్స్ వాళ్ళ మీద ముఖేష్ అంబానీ దీనికి కారణం అని చెప్పేసి వాళ్ళు రిలయన్స్ అవుట్లెట్స్ మీద దాడులు చేసి ఆ కేసులో ఉడకంగా కొన్ని ఉన్నట్టుంది. మరి అదే రిలయన్స్ ఈయన అధికారంకి వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీ రెడ్ కార్పెట్ వెల్కమ్ పెట్టి విజయసాయి రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ పోయి రిసీవ్ చేసుకుని రావడము, సద్దశోభితం ఆహారం పెట్టడము, తర్వాత ఆయన రికమెండ్ చేసిన పరిమళనత్వానికి రాజ్యసభ సీట్ ఇవ్వడము, మా తర్వాత ఏమి దాని గురించి పట్టించుకోకపోవడము, ఇప్పుడు అధికారం అని చెప్పడం, అంటే ఇవన్నీ వచ్చేసి ఒకదానికోటి పొంతన లేకుండా ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి జమ్మ గారు చెప్పింది ఆ రోజు అందరికీ తెలుసు, ప్రకృతి బాగాలేక జరిగిపోయింది. దాని గురించి పదే చెప్పుకోవడము, నువ్వు ఉన్నప్పుడు ఏం చేయకపోవడము, ముఖేష్ అంబానీని ముందు చెప్పడము, తర్వాత ఆయన చెప్పిన అంటే నీ పదవి కోసము దేనికోసము ఇదే దగ్గర దేశదారుతావు అని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆ ప్రెస్ మీట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు క్యారెక్టర్పై ఒక హత్య రాజకీయాన్ని, నెత్తుటి రాజకీయం, చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర అని నాడు 2019 ఎన్నికలకు ముందు సాక్షి ప్రింట్ చేసిన వ్యవహారం, నిన్న ప్రెస్ మీట్లో రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో టీడీపీ, చంద్రబాబు పాత్ర,
అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పలు హత్యల్లో కూడా చంద్రబాబే ఈ హత్యలకి కారణం అని చెప్పేసి ఒక హంతకుడుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని మాట్లాడటం, దాన్ని తన సొంత పత్రిక సాక్షి 3-4 పేజీలు పుంకాలుగా రాయటం, 1కి 10 సార్లు ఈ హత్యల్ని చంద్రబాబుకు ఆపాదించడం. మీరు ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు వ్యక్తిత్వం ఆ హత్యలని ప్రోత్సహించే మనస్తత్వానికి సంబంధించిన అవకాశం ఉందా అనేది మీ నోటితో నుంచి వినాలనిపిస్తుంది. నేను వచ్చేసి ఆయనతో 86, 88 మధ్య చాలా క్లోజ్గా ఉన్న నేపథ్యం ఉంది. ఆయన జనరల్ సెక్రటరీగా, నేను సెక్రటరీగా. నాకు తెలిసి అటువంటి మనస్తత్వం కాదు. హింసని ఎదుర్కొనే మనస్తత్వం ఉంది, కానీ సొంతంగా హింస చేసే మనస్తత్వం కాదు. సరే, ఒక కార్యసాధకుడుగా ఒక పని అనుకున్నప్పుడు ఆ పని సాధించే దానికోసము సావధాన భేదంలో ప్రయోగించవచ్చు, కానీ హింసను ఎదుర్కొంటే శక్తి మళ్ళీ ధైర్యశాలి, అంతేగాని హింసను చేయమని చెప్తాడని చెప్పేసి నేను ఆ 2 years చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఆ పరిస్థితి అటువంటి వ్యక్తిత్వం కాదనేది నా అభిప్రాయం. రెండోది, ఈ హత్యల నేపథ్యం అన్ని నాకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ నా కొన్ని ఇప్పుడు ఏదైతే రాజారెడ్డిది కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, వైఎస్ వివేకానంద రెడ్డి కానీ, వీటిట్లో చంద్రబాబు పాత్ర అనేది 1-4 సార్లు చెప్తా ఉంటాడు. దాని వరకు ఆ ప్రాథమిక అవగాహన ఉంటుందిగా. మీరు అందున సీనియర్ లీడర్ ప్లస్ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈ 3 దాంట్లకు సంబంధించి అస్సలు లేదు. రాజారెడ్డి విషయంలో కానీ, రాజశేఖర్ విషయంలో కానీ, వివేకానంద విషయంలో కానీ దానికి సంబంధమే, చంద్రబాబు నాయుడికి దానికి సంబంధమే లేదు. 100% నేను నమ్ముతా తన సంబంధం లేదని. వీళ్ళ ముగ్గురి విషయంలో మిగతా నాకు తెలియదు. కాబట్టి రాజారెడ్డికి వచ్చేసి అది కేవలం పార్థసారథి రెడ్డి ఫ్యామిలీకి రాజారెడ్డికి వచ్చిన ఘర్షణ తప్పని చేసి దానికి చంద్రబాబు నాయుడికి, టీడీపీకి సంబంధం లేదు. పార్థసారథి రెడ్డి ఫ్యామిలీకి రాజారెడ్డికి వచ్చిన నేపథ్యం అది. ఇక రాజశేఖర రెడ్డి అందరికి తెలిసింది, ప్రకృతి చేసింది అది. వివేకానంద రెడ్డి దానికి వచ్చేసి ఇది ఒక మిస్టరీ, ఏం జరిగింది మనం చూడాలి. మరి వచ్చేసి ఏమవుతుందో కానీ చంద్రబాబుకు సంబంధం లేదు. అది బాధిత మేము బాధిత కుటుంబం అని శాంతిదూతగా మాట్లాడటం, అది మీకు ఏమనిపించింది? హాస్యాస్పదం అనిపించింది. అది ఎటువంటిదంటే ఏదో దయ్యాల వేదాలు వల్లించినట్లు, చింతామణి పాతివ్రత్యం గురించి చెప్పినట్లు, తర్వాత గాడ్సే అహింస గురించి బోధించినట్లు, దుశ్శాసనుడు కీచకుడు పాతివ్రత్యాన్ని గురించి, మహిళా సాధికారత గురించి చెప్పినట్లు ఉంది. తులసిరెడ్డి గారు, భోజన సమయం మించిపోయినా సరే ఇంతసేపు సుదీర్ఘంగా విధుల ప్రేక్షకుల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నమస్తే.